యువత జీవితంపై సలహాలు, సంభాషణ. పాత్రలు: తండ్రి మరియు కుమారుడు. తండ్రి: రా బాబూ, ఈ మధ్య చాలా టైం ఫోన్లోనే గడుపుతున్నావు. చదువు ఎలా జరుగుతోంది? కుమారుడు: చదువుతున్నానే నాన్నా, కానీ కాన్సంట్రేషన్ రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రి: అది చాలా మంది యువతలో ఉండే సమస్య. ముందుగా ఒక విషయానికి చెప్పు, నీ లక్ష్యం ఏమిటి? కుమారుడు: ఇంకా ఫిక్స్ కాలేదు నాన్నా, అందుకే గందరగోళంగా ఉంది. తండ్రి: అదే ప్రధాన కారణం. లక్ష్యం లేకపోతే మనిషి ఎటు వెళ్తాడో తెలియదు. ముందు నువ్వు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకో. ఇంజనీరింగ్, పోలీస్, టీచర్, బిజినెస్, ఏదైనా సరే ఒక గమ్యం పెట్టుకో. కుమారుడు: కానీ నాన్నా, చదవడానికి కూర్చుంటే వెంటనే ఫోన్ తీసుకోవాలనిపిస్తుంది. తండ్రి: అప్పుడు ఒక నియమం పెట్టుకో. చదువుతున్నప్పుడు ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టు. రోజుకు 30 నిమిషాలు మాత్రమే సోషల్ మీడియా. కుమారుడు: ప్రయత్నిస్తాను నాన్నా. తండ్రి: ఇంకా ఒకటి, మార్కులు మాత్రమే కాదు, స్కిల్స్ కూడా ముఖ్యం. కుమారుడు: ఏ స్కిల్స్ నాన్నా? తండ్రి: కంప్యూటర్ నేర్చుకో, ఇంగ్లీష్ మాట్లాడటం ప్రాక్టీస్ చేయి, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకో. ఇవి ఉంటే ఉద్యోగం మాత్రమే కాదు, ఎదుగుదల కూడా ఉంటుంది. కుమారుడు: నా ఫ్రెండ్స్ బయట తిరగమంటున్నారు, వాళ్లతో వెళ్లాలా? తండ్రి: మంచి స్నేహితుడు నీ భవిష్యత్తు నిర్మిస్తాడు, చెడు స్నేహితుడు నాశనం చేస్తాడు. చదువుకు ప్రోత్సహించే వాళ్లతోనే ఉండు. కుమారుడు: నాన్నా, కొన్నిసార్లు చాలా టెన్షన్గా ఉంటుంది. తండ్రి: అప్పుడు ఇలా చేయి. ఉదయం త్వరగా లేచి 20 నిమిషాలు నడువు. రోజూ ప్రార్థన, ధ్యానం చేయి. సరైన నిద్ర పడు. మనసు ప్రశాంతంగా ఉంటే చదువు కూడా బాగా అర్థమవుతుంది. కుమారుడు: నిజంగా నాన్నా, నేను టైం వృధా చేస్తున్నానని ఇప్పుడు అర్థమైంది. తండ్రి: గుర్తుంచుకో బాబూ, ఇప్పుడే కష్టపడితే జీవితాంతం సుఖం, ఇప్పుడే అలసత్వం చేస్తే జీవితాంతం కష్టం. కుమారుడు: ఇక నుంచి లక్ష్యం పెట్టుకొని క్రమంగా చదువుకుంటాను నాన్నా. తండ్రి: అదే నేను కోరింది. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నీతి. యువత జీవితంపై సలహాలు, సంభాషణ. పాత్రలు: తండ్రి మరియు కుమారుడు. తండ్రి: రా బాబూ, ఈ మధ్య చాలా టైం ఫోన్లోనే గడుపుతున్నావు. చదువు ఎలా జరుగుతోంది? కుమారుడు: చదువుతున్నానే నాన్నా, కానీ కాన్సంట్రేషన్ రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రి: అది చాలా మంది యువతలో ఉండే సమస్య. ముందుగా ఒక విషయానికి చెప్పు, నీ లక్ష్యం ఏమిటి? కుమారుడు: ఇంకా ఫిక్స్ కాలేదు నాన్నా, అందుకే గందరగోళంగా ఉంది. తండ్రి: అదే ప్రధాన కారణం.